రైట్ డీటెయిల్స్ చూస్తే రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లాధికారి గణేష్ యాదవ్ తెలిపారు. ఇక పరీక్ష కేంద్రాలలో సెల్ ఫోన్లు ఎలాంటి పరికరాలు అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని చెప్తున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్నారు. 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నట్లు తెలిపారు. బట్ 2025కి సంబంధించిన థియరీ ఎగ్జామ్స్ 5 మార్చ్ 2025 నుంచి 25 మార్చ్ 2025 వరకు జరగబోతున్నాయి. అది మన జిల్లాలో 20 మార్చ్ వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. 31 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 31 సెంటర్లలో సిఎస్ మరియు డిఓ, దీంట్లో 9 ప్రైవేట్ సెంటర్లు ఉన్నాయి. ఈ 9 ప్రైవేట్ సెంటర్లకు అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్గా నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా కస్టోడియన్ టీం 3, దాంట్లో లెక్చరర్స్ ఉంటారు. ఎక్కడైతే 3 నుంచి ఎక్కువ సెంటర్లు ఉంటాయో అక్కడ కస్టోడియన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కస్టోడియన్ సెంటర్స్ ఇచ్చోడ, ఆదిలాబాద్ అండ్ ఉట్నూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంలో ఒక డిటి, ఒక ఏఎస్ఐ మరియు ఒక సీనియర్ లెక్చరర్స్ ఉంటారు. అదేవిధంగా 2 సిట్టింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ టీంలో 2 లెక్చరర్స్ ఉంటారు. మొత్తంకి మన జిల్లాలో 18,880 విద్యార్థులు ఈ పరీక్షలకు రాయబోతున్నారు. ఫస్ట్ ఇయర్ 9,106, సెకండ్ ఇయర్ 9,774 మంది విద్యార్థులు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా వారికి అటువంటి పరీక్షలను రాయడానికి మేము అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో పరీక్ష రాసే విద్యార్థులు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఎస్డిఓలను అన్ని రకాలైన వసతులు కల్పించడానికి ఆదేశించడం జరిగింది. మరియు గ్రామీణ విద్యార్థులకు ప్రయాణానికి సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి ఆర్టీసీడిఎంతో మాట్లాడడం జరిగింది. వారు కూడా అన్ని రకాలైన వారికి వసతులను కల్పించడం జరుగుతుంది. పరీక్ష సమయంలో విద్యుత్తు అంతరాయం కలగకుండా గౌరవ కలెక్టర్ గారు మొన్న కోఆర్డినేషన్ మీటింగ్లో సంబంధిత శాఖల వారికి చెప్పడం జరిగింది. తర్వాత జిరాక్స్ సెంటర్లు ఆ సమయంలో ఎగ్జామినేషన్ సమయంలో మూసివేయడం జరుగుతుంది. 144 సెక్షన్స్ అక్కడ అందుబాటులో ఉంటుంది. సో వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, అన్ని సెంటర్లలో అన్ని రకాలైన వసతులను కల్పించడం జరుగుతుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే ఎగ్జామ్స్ జరగబోతున్నాయో దీనికి ఈ 3 hours ప్రశాంతమైన